జై శ్రీరామ్. అందరికీ నమస్కారాలు. బీహార్ లోపల మజ్లిస్ పార్టీ మొన్న ఎలక్షన్స్ లోపల 5 ఎమ్మెల్యేస్ గెలిచింది. అంటే డెమోగ్రాఫిక్ చేంజ్ ద్వారా తమ జనాభాను తమకు అనుకూలమైనటువంటి కాన్స్టిట్యుయెన్సీస్ లోపల వాళ్ళ జనాభాను వాళ్ళ మత జనాభాను పెంచి ఆ విధంగా ఒక్కొక్క జిల్లాను ఆక్రమించుకుంటూ దేశవ్యాప్తంగా వాళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. ఈ విషయం లోపల ఇంకా సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ ముద్దు నిద్రపోతున్నది, కళ్ళు తెరవలేదు. ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంటు ఫ్యామిలీ ప్లానింగ్ను మ్యాండేటరీ చేసి 3 or more than 3 చిల్డ్రన్ కనుక ఉండేది ఉంటే వాళ్ళ ఓటింగ్ రైట్స్ని కంప్లీట్గా అబాలిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా వార్ ఫుట్ మీద దాదాపు 10 crores ఉన్నారు. బంగ్లాదేశీస్, పాకిస్తానీస్ అండ్ మయన్మార్కు చెందినటువంటి రోహింగ్యాస్. వీరందరినీ కూడా ఇమీడియట్గా మన దేశంలో బార్డర్స్ దాటించి వాళ్ళ దేశాలకు తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మాత్రమే మన దేశాన్ని మనము రక్షించుకోగలుగుతాము. ఈ విషయంలో పాట అసలే అత్యంత ముఖ్యమైనటువంటి దేశానికి ప్రమాదకరమైన అంశాలలో పట్ల ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా మ్యూట్ స్పెక్టేటర్ లాగా వండుకుంటూ కేవలం ఎకానమీ లేదా ఇంటర్నేషనల్ అఫైర్స్ అని చెప్పి వీఆర్ డూయింగ్ 2 చేసి 10 చేసినంత గొప్పగా బిల్డప్ ఇచ్చుకుంటూ హిందువులే అసలే అమాయకులు. బాగా చేసిండ్రన్న అని మెచ్చుకున్నారనుకోండి, ఇక మాకేమవుతుంది, ఇక మేము చేయాల్సింది ఏం లేదు, హాయిగా మాకు ఏం బాధ్యత లేదని నిద్రపోతారు. ఏం చేయాలని చెప్పారనుకోండి, గవర్నమెంట్ ఏం చేయడం లేదంటే నిరాశ నిస్పృహలు అయ్యి అయితే ఏ పార్టీ అయితే అని చెప్పి ఏ పార్టీకి ఓటు వేయకుండా అట్లా నష్టపోతారు. అంటే ఈ విధంగా చూసుకున్నా హిందువులే నష్టపోతున్నారు. ఇప్పటికైనా కూడా సెంట్రల్ గవర్నమెంటు వార్ ఫుడ్ మీద పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి ఫ్యామిలీ ప్లానింగ్ను మ్యాండేటరీ చేయాల్సినటువంటి అవసరం ఎంతగా ఉన్నది. ఈ విషయం లోపల ఎటువంటి డిలే చేయకూడదు. తగినటువంటి విధంగా బిల్ పాస్ చేసి జ్యుడిషియరీ ఎటువంటి విషయం లోపల ఇంటర్ఫియర్ కాకుండా జ్యుడిషియల్ రిఫార్మ్స్ కూడా తీసుకురావాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ జ్యుడిషియరీ లోపల కొలిజియం సిస్టమ్ లోపల కంప్యూటర్ రద్దు చేయాల్సినటువంటి అవసరం ఎంతగా ఉన్నది. బోల్డ్ స్టెప్స్ తీసుకుంటూ, డేరింగ్ స్టెప్స్ తీసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. లేకుండా మేము గుడ్ బాయ్ ఇమేజే ఇంపార్టెంట్ అని చెప్పి గుడ్ బాయ్ ఇమేజ్ కోసం తాపత్రయపడుతూ సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అనేది ఉంటే మళ్ళీ మీరు గతంలో చూసినటువంటి దుష్ఫలితాలే భారతదేశానికి మళ్ళీ వస్తాయి. కాబట్టి అటువంటి దుస్థితి కలగకుండా దేశం రక్షించబడాలి, హిందువుల మాన ప్రాణాలు రక్షించబడాలంటే మాత్రం ఫ్యామిలీ ప్లానింగ్ అనేది మ్యాండేటరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ విషయం లోపల సెంట్రల్ గవర్నమెంటు కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలని మనందరం రిక్వెస్ట్ చేయాలి. ప్లీజ్ షేర్